ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకము, ప్రతి వచనము, ప్రతి వాక్యము మానవుని యొక్క మేలు కొరకే వ్రాయబడను. మానవునికి సరి అయిన మార్గమును బోధించుటకే వ్రాయబడను. మానవుడు ఏ విధంగా జీవించాలో, ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉండాలో తెలియచేయడానికే వ్రాయబడను. అంతే కదండి. బైబిల్ గ్రంథాన్ని తీసుకుంటే బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకము మానవుని కొరకే వ్రాయబడిందండి. మనం ఎప్పుడైతే ఆసక్తితో, ఓపికతో, సహనముతో చదువుతామో బైబిల్ గ్రంథంలోని శ్రేష్టమైన విషయాలు తెలుసుకుంటాము. బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా జీవిస్తాము. అందుకు ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటాం, గొప్ప స్థాయిలో నిలబడతాము. మనం నిలబడడం కాదు కానీ దేవుడు మనల్ని నిలబెడతారండి. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నట్లుగా జీవిస్తారో వారి జీవితం శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. అయితే చాలామంది వ్యక్తులు బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో తెలుసుకుందాము అన్న ఆలోచనతో చదవటం లేదండి. బైబిల్ గ్రంథాన్ని ఒక తప్పులు ఎతికే బుక్గా చూస్తూ ఉన్నారు, తప్పులు వెతకాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకు ఫలితంగా వారు బైబిల్ గ్రంథాన్ని శత్రువుగా చూస్తూ ఉన్నారు. గమనించాలి, బైబిల్ గ్రంథాన్ని ఆసక్తితో చదివితే శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటాం, శ్రేష్టమైన విషయాలు తెలుసుకుంటాం, ఆ ప్రకారంగా జీవిస్తాం. అందుకు ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, బైబిల్ గ్రంథాన్ని ఆసక్తితో చదువుదాం, శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.